गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म తస్మై శ్రీ గురవే నమః. మిత్రులారా, మనం ఈరోజు సీనియర్ ఇంటర్కి సంబంధించిన ధర్మనిష్ట ఈ పాఠ్యభాగాన్ని చూద్దాం. అంతకుముందు కొంత భాగాన్ని చూసాం. ఆ కథ కొద్దిగా పరిచయం చేస్తాను. దిలీపుడు సుదక్షిణ రాజదంపతులు ఇద్దరు సంతానార్థం పుత్ర సంతానము కొరకు తమ కులగురువు అయినటువంటి వశిష్ఠ మహాముని ఆశ్రమానికి వెళ్ళారు. అక్కడ వశిష్ఠ మహాముని తమ దగ్గర ఉన్నటువంటి హోమధేనువు వశిష్ఠ మహాముని హోమధేనువు అయినటువంటి నందినీ ధేనువును సేవించినట్లయితే మీకు పుత్ర సంతానము కలుగుతుందని చెప్పాడు. ఆ తర్వాత 21 రోజులు ఆ రాజదంపతులు ఇద్దరూ కూడా ఆ ధేనువును సేవించారు. ప్రతిరోజు దిలీపుడు ఉదయాన్నే ఆ ధేనువును అరణ్యానికి తీసుకుని వెళ్ళటం మేతకు, ఆ తర్వాత సాయంకాలం తీసుకురావటం, సాయంకాలం వచ్చిన తర్వాత పూజలు చేయటం, ఉదయాన్నే సేవించటం, ఈ విధంగా ఉదయం నుండి సాయంకాలం వరకు ప్రతిరోజు రాజదంపతులు ఇద్దరూ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో ధేనువును సేవిస్తూ ఉన్నారు. ఒకరోజు 21 రోజులు గడిచిన తర్వాత ఆ నందినీ ధేనువు దిలీపుని మనసులో ఉన్నటువంటి భావాన్ని తెలుసుకోవాలి అనుకున్నది, అతనిని పరీక్షించాలి అనుకున్నది. ఆ రోజు ధేనువును అనుసరించి దిలీపుడు హిమాలయ పర్వతాలకు వెళ్ళాడండి. అక్కడ హిమాలయ పర్వత సౌందర్యాన్ని చూస్తూ తన్మయత్వంలో మునిగిపోయాడు దిలీపుడు. ఒక్కసారిగా ధేనువు కేక వినపడింది. ఒక సింహం హఠాత్తుగా ఆ ధేనువుపై దాడి చేసినది. బలవంతంగా గుహలోనికి లాక్కొని పోయినది. ఆ ధేనువు కేకను విన్నాడు దిలీపుడు. అప్పుడు ఈ లోకంలోకి వచ్చాడు. చూశాడక్కడ ఓ సింహము బలవంతంగా లాక్కొని పోతూ ఉన్నది ధేనువును. దాని మీదకు బాణప్రయోగం చేయాలి అనుకున్నాడు, దాన్ని చంపాలి అనుకున్నాడు దిలీపుడు. అమ్ముల పొదిలో నుండి బాణాల్ని లాగే ప్రయత్నం చేశాడు. కానీ బాణపు పిడికి చేతి వేళ్లు అతుక్కుపోయాయి, కదలటం లేదు. చిత్రపటంలో ఉన్నటువంటి బొమ్మ వలె నిలుచుండిపోయాడు. కదల్లేని స్థితిలోకి వెళ్ళాడు దిలీపుడు. అప్పుడు ఆ సింహము రూపములో ఉన్నటువంటి పరమేశ్వరుని సేవకుడు అతడు దిలీపునికి ఆశ్చర్యాన్ని కలిగింపజేస్తూ మానవ భాషలో మాట్లాడటం మొదలుపెట్టినది ఆ సింహం. ఓ మహారాజా, నేను పరమేశ్వరుని సేవకుడను, కుంభోదరుడను పేరు కలిగినటువంటి వాడను. ఇదిగో ఇక్కడ చూడు, ఎదురుగా దేవదారు వృక్షం కనబడుతూ ఉన్నది కదా, ఆ వృక్షాన్ని కాపాడటం కొరకు రక్షించటానికి నేనిక్కడ సింహము రూపంలో దానికి రక్షణగా ఇక్కడ ఉన్నాను. సమీపానికి వచ్చినటువంటి జంతువులను ఆహారంగా స్వీకరిస్తూ నా జీవనాన్ని ఇక్కడ కొనసాగిస్తూ ఉన్నాను. ఈరోజు నాకిక్కడ పరమేశ్వరుని అనుగ్రహంతో ఈ ధేనువు నాకు ఆహారంగా దొరికినది. నీవు నన్ను ఏమీ చేయజాలవు, వెళ్ళిపో అని ఎప్పుడైతే సింహము రూపంలో ఉన్నటువంటి ఆ పరమేశ్వరుని సేవకుడు కుంభోదరుడు చెప్పాడో అప్పుడు దిలీపునికి అర్థమైనది. బాణము రాకపోవటానికి, తాను బాణప్రయోగం చేయకపోవటానికి, జీవితంలో మొట్టమొదటిసారిగా బాణప్రయోగములో విఫలమవటానికి ఆ పరమేశ్వరుని యొక్క ప్రభావమే కారణము అనుకున్నాడు. అప్పుడు దిలీపుడు చెబుతూ ఉన్నాడు, అయ్యా, నీవు దీనిని సంహరించాలి అనుకున్నట్లయితే నీ ఆకలిని తీర్చుకోవటానికి నా శరీరాన్ని ఆహారంగా స్వీకరించు. ఎందుకంటే ఈ ధేనువు రాక కొరకు అక్కడ వశిష్ఠ మహాముని ఆశ్రమములో ఈ ధేనువు యొక్క లేగదూడ ఎదురుచూస్తూ ఉన్నది. దానిని విడిచిపెట్టవలసినది చెబుతూ ఉన్నాడు. ఎవరు? దిలీపుడు సింహము రూపములో ఉన్నటువంటి కుంభోదరునితో, పరమేశ్వరుని యొక్క సేవకునితో చెబుతూ ఉన్నాడండి. సత్వం మదీయేన శరీరవృత్తిం దేహేన నిర్వర్తయితుం ప్రసీద దినావసానోత్సుక బాలవత్స విసృజ్యతాం ధేనురియం మహర్షే. మహర్షి యొక్క ఈ ధేనువును విడిచిపెట్టవలసినది. ఎందుకని? దినావసాన ఉత్సుక బాలవత్స, సాయం సమయము
ధేనువు యొక్క రాక కొరకు అక్కడ ఒక లేగ దూడ ఎదురు చూస్తూ ఉంటుంది. కాబట్టి మదీయేన దేహేనా, నా శరీరముతో నా దేహముతో నీ ఆకలిని తీర్చుకోవటానికి ప్రయత్నం చెయ్యి, ఆ విధంగా నన్ను ప్రసీద అనుగ్రహించవలసినది అని దిలీపుడు అతనిని సింహము రూపములో ఉన్నటువంటి ఆ కుంభోధరుని అర్థిస్తూ ఉన్నాడండి. మరి తర్వాత ఏం జరిగింది? అధాంధకారం గిరి గహ్వరాణాం ద్రంష్ట్రామయూఖై శకలాని కుర్వన్ భూయస్స భూతేశ్వర పార్శ్వవర్తీ కించిద్విహస్యార్ధపతిం బభాషే. ఎప్పుడైతే దిలీపుడు ఆ విధంగా అయ్యా దాన్ని వదిలేసాయి, ఆ ధేనువునకు బదులుగా నా శరీరాన్ని ఆహారంగా స్వీకరించు అని ఎప్పుడైతే దిలీపుడు ఆ కుంభోదరునితో చెప్పాడో అప్పుడు ఆ సింహం ఏం చేసినది? దీని పదవిభాగం చూద్దాం. అధ అంధకారం గిరి గహ్వరాణాం దంష్ట్రామయూఖై శకలాని కుర్వన్ భూయః సహ భూతేశ్వర పార్శ్వవర్తీం కించిత్ విహస్య అర్ధపతిం బభాషే. ఎప్పుడైతే దిలీపుడు ఆ విధంగా పలికాడో వెంటనే ఆ సింహము కొద్దిగా నవ్వినది. నవ్వటం చేత ఆ కోరల కాంతులతో ఆ గుహలో ఉన్నటువంటి అంధకారమంతా మాయమైపోయినది. కొద్దిగా చిరునవ్వు నవ్వి మళ్ళీ ఆ సింహము దిలీప మహారాజుతో ఈ విధంగా చెబుతూ ఉన్నదండి. అధ ఆ తరువాత గిరి గహ్వరాణాం, గిరి అంటే పర్వతం, గహ్వరము అంటే గుహ. గిరి గహ్వరాణాం ఆ పర్వత గుహలో ఉన్నటువంటి అంధకారం చీకటిని మొత్తాన్ని కూడా దంష్ట్రామయూఖై, మయూఖములంటే కిరణాలండి, దంష్ట్రామయూఖై ఆ కోరల యొక్క కిరణాల కాంతుల చేత శకలాని కుర్వన్ ముక్కలు ముక్కలుగా చేస్తూ ఆ సింహము ఎప్పుడైతే కొద్దిగా నవ్వినదో నవ్వటముతో ముఖము లోపల ఉన్నటువంటి కోరల కాంతుల చేత కిరణాల కాంతులతో ఆ గుహలో ఉన్నటువంటి అంధకారం మొత్తం కూడా ముక్కలు ముక్కలుగా నాశనమైపోయిందంట. అంధకారాన్ని మొత్తాన్ని నాశనం చేస్తూ కించిత్ విహస్య, కించిత్ ప్లస్ విహస్య, కించిద్ విహస్య ప్లస్ విహస్య, కించిద్ విహస్య జస్వసంధి అండి. కొద్దిగా చిరునవ్వు నవ్వి ఎవరు? భూతేశ్వర పార్శ్వవర్తీం సహా భూయః అర్ధపతిం బభాషే. కొద్దిగా చిరునవ్వు నవ్వి సహా అతడు ఎవరు? ఆ సింహము రూపములో ఉన్నటువంటి కుంభోదరుడు భూయః మరల అర్ధపతిం, అర్ధపతి అయినటువంటి సంపదలకు అధిపతి అయినటువంటి మహారాజు దిలీప మహారాజుతో భూయః మరల బభాషే ఈ విధంగా చెబుతూ ఉన్నదండి. సింహము రూపంలో ఉన్నటువంటి కుంభోదరుడు చెబుతూ ఉన్నాడు, మళ్ళీ చెబుతూ ఉన్నాడు, కొద్దిగా చిరునవ్వు నవ్వి చెబుతూ ఉన్నాడు. మహారాజు చెప్పిన మాటలకు ఏం చెప్పాడు తర్వాత? ఏకాతపత్రం జగతః ప్రభుత్వం నవం వయః కాంతమిదం వపుశ్చ అల్పస్య హేతో బహుహాతుమిశ్చన్ విచారమూఢః ప్రతిభాతి మే త్వం. ఆ సింహము దిలీప మహారాజుతో ఈ విధంగా చెబుతూ ఉన్నది. ఏమని? ఓ మహారాజా, ఏమిటయ్యా నీవు ఈ ధేనువు కొరకు నీ జీవితాన్ని మొత్తాన్ని నాశనం చేసుకుంటావా? ఇది ఏమాత్రము సరైనటువంటిది కాదు గదా అని చెబుతూ ఉన్నది ఆ సింహం దిలీప మహారాజుతో. దీని పదవి భాగం. ఏకాతపత్రం జగతః ప్రభుత్వం నవం వయః కాంతం ఇదం వపుః చ, వపుః ప్లస్ చ, వపుశ్చ విసర్గసంధి. అల్పస్య హేతోః బహు హాతుం ఇచ్చన్ విచారమూఢః ప్రతిభాసి మే త్వం. ఏమయ్యా, నీవేదో మూర్ఖుని వలె నాకు కనబడుతూ ఉన్నావు. ఆ సింహము దిలీప మహారాజుతో చెబుతూ ఉన్నది. ఎందుకని? ఆ ధేనువునకు బదులుగా నన్ను ఆహారంగా స్వీకరించు అని చెబుతూ ఉన్నాడు ఆ దిలీపుడు.
ఓ మహారాజా, ఏమిటి నీ ఆలోచన? ఏకాతపత్రం, ఏకఛత్రాధిపత్యాన్ని కలిగి ఉన్నావు నీవు. ఈ రాజ్యాలన్నీ కూడా పరిపాలిస్తూ ఉన్నావు. జగతః ప్రభుత్వం, ఈ జగత్తు మొత్తాన్ని కూడా పరిపాలిస్తూ ఉన్నావు. అటువంటి అధికారాన్ని నువ్వు కలిగి ఉన్నావు. ఓ మహారాజా, నవం వయః, నూతనమైనటువంటి యవ్వనంలో ఉన్నావు, మంచి యవ్వనంలో ఉన్నావు, మంచి వయస్సులో ఉన్నావు నీవు. ఓ మహారాజా, ఇదం కాంతం వపుహూచ, నీ శరీరం ఉన్నదే గొప్ప సౌందర్యాన్ని కలిగి ఉన్నది, మంచి అందచందాలను కలిగి ఉన్నావు నీవు. నూతనమైనటువంటి యవ్వనంలో ఉన్నావు, రాజ్యాలన్నీ కూడా పరిపాలిస్తూ ఉన్నావు, గొప్ప అధికారాన్ని కలిగి ఉన్నావయ్యా. ఇటువంటి నీవు అల్పస్య హేతో, అల్పమైనటువంటి హేతువుతో, కారణముతో, ఓ చిన్న కారణముతో. ఏమిటా చిన్న కారణం? నందిని ధేనువును కాపాడాలి అనేటటువంటి, ఒక ధేనువును ఒక ఆవును కాపాడాలి అనే కారణముతో నీ దేహాన్ని మొత్తాన్ని నాశనం చేసుకుంటానంటున్నావు. నీ శరీరాన్ని నాకు ఆహారంగా సమర్పిస్తానంటున్నావు. బహుహాతుమిశ్చన్, ఎక్కువగా పోగొట్టుకోవటానికి నీవు ఇష్టపడుతూ ఉన్నావు. ఇదంతా చూస్తూ ఉంటే ఓ మహారాజా, మే, నాకు, త్వం, నీవు, విచారమూఢ, వివేకము లేనటువంటి మూర్ఖుని వలె ప్రతిభాసి కనబడుతూ ఉన్నావయ్యా. నీ ఆలోచన సరైనటువంటిది కాదు. మంచి యవ్వనంలో ఉన్నావు, రాజ్యాలన్నీ పరిపాలిస్తూ ఉన్నావు, ఏకఛత్రాధిపత్యాన్ని కలిగి ఉన్నావు, మంచి సౌందర్యవంతమైనటువంటి శరీరాన్ని కలిగి ఉన్నావు. ఇన్ని కలిగి ఉన్నటువంటి నీవు ఒక స్వల్పమైనటువంటి అల్పమైనటువంటి కారణముతో ఎక్కువగా పోగొట్టుకోవటానికి సిద్ధపడుతూ ఉన్నావు. దీన్ని చూస్తూ ఉంటే నీవేదో వివేకము లేనటువంటి మూర్ఖుని వలె నాకు కనబడుతూ ఉన్నావు. నీ ఆలోచన ఎంతమాత్రమూ సరైనటువంటిది కాదు. ఈ విధంగా ఆ సింహము దిలీప మహారాజుతో చెబుతూ ఉన్నదండి. తరువాత భూతానుకంపా తవ చేదియం గౌ ఏకా భవేత్ స్వస్తిమతీ త్వదంతే జీవన్ పునః శశ్వత్ ఉపప్లవేభ్యః ప్రజాః ప్రజానాథ పితేవ పాసి. ఇంకా చెబుతూ ఉన్నది, ఆ సింహం చెబుతూ ఉన్నది, సింహం రూపంలో ఉన్నటువంటి పరమేశ్వరుని సేవకుడు కుంభోదరుడు చెబుతూ ఉన్నాడు, దిలీప మహారాజుతో చెబుతూ ఉన్నాడు. భూతానుకంపా తవ చేత్, దీని పదవి భాగం చూద్దాం. భూతానుకంప తవ చేత్ ఇయం గౌః ఏకా భవేత్ స్వస్తిమతీ త్వదంతే త్వత్ అంతే జీవన్ పునః శశ్వత్ ఉపప్లవేభ్యః ప్రజాః ప్రజానాథ పితా ఇవ పాసి. పితా ప్లస్ ఇవ, పితేవ గుణసంధి. అట్లనే త్వత్ ప్లస్ అంతే, త్వత్ ప్లస్ అంతే, త్వదంతే జస్వసంధి. అట్లనే చేత్ ప్లస్ ఇయం, చేత్ ప్లస్ ఇయం చేదియం, ఇది జస్వసంధి. ఆ సింహం చెబుతూ ఉన్నది మహారాజుతో, దిలీప మహారాజుతో చెబుతూ ఉన్నది, భూతానుకంపా తవ చేత్, తవ నీకు, ఓ మహారాజా నీకే గనక భూతానుకంప, భూతములు అంటే ప్రాణులండి, ఈ ప్రాణుల మీద జీవుల మీద అనుకంప దయ గనక ఉన్నట్లయితే, దయ ప్రాణుల మీద నీకు దయే గనక ఉన్నట్లయితే, త్వదంతే ఆ ప్రాణుల కోసమే గనక నీవు నీ జీవితాన్ని త్యాగం చేసినట్లయితే, ఇయం గౌ ఈ ధేనువు ఒక్కటి మాత్రమే, ఏకా ఒక్కటి మాత్రమే, త్వదంతే నీవు మరణించిన తర్వాత ఈ ధేనువు కోసం గనక నీవు నీ ప్రాణాన్ని త్యాగం చేసినట్లయితే, నీ మరణానంతరం ఈ ధేనువు ఒక్కటే స్వస్తిమతీ భవేత్, సుఖంగా ఉండగలదు. నీవు మరణించినట్లయితే, ఈ ధేనువు కోసం నీవు ప్రాణ పరిత్యాగము చేసినట్లయితే, అయ్యా నీ తర్వాత మహారాజా
నీవు మరణించిన తర్వాత ఈ ధేనువు ఒక్కటి మాత్రమే క్షేమంగా ఉండగలదు, సుఖంగా ఉండగలదు. ధేనువు ఒక్కదాని కోసము నీవు నీ ప్రాణాన్ని పణంగా పెడుతున్నావు, ప్రాణ పరిత్యాగానికి సిద్ధపడుతూ ఉన్నావు. జీవన్ పునః, నీవే గనక జీవించి ఉన్నట్లయితే, ఓ మహారాజా ఆలోచించుకో, నీవే గనక జీవించి ఉన్నట్లయితే ఉపప్లవేభ్యః, ఈ రాజ్యములో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా అనేకములైనటువంటి ఉపద్రవాల నుండి, కష్టాల నుండి, దుఃఖాల బారి నుండి, ప్రజలందరినీ కూడా ప్రజానాథ, ప్రజలందరికీ నాథుడవు అయినటువంటి ఓ మహారాజా, నీవు గనక బ్రతికి ఉన్నట్లయితే పితేవా, తండ్రి వలె, పితాయివా, తండ్రి వలె నీ రాజ్యములో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా శశ్వత్, ఎల్లప్పుడూ శాశ్వతంగా వాళ్ళందరినీ కూడా పాసి రక్షించుకోవటానికి అవకాశం ఉన్నది. మహారాజా ఆలోచించుకో, ఈ ధేనువు ఒక్కదాని కోసం నీవు నీ ప్రాణ పరిత్యాగం చేయాలనుకుంటున్నావు. అదే గనక నీవు జీవించి ఉన్నట్లయితే ఎల్లప్పుడూ నీ రాజ్యములో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా కన్న తండ్రి వలె అనేకములైనటువంటి కష్టాల బారి నుండి, ఉపద్రవాల నుండి వాళ్ళందరినీ కాపాడుకునే అవకాశం ఉన్నది. ఆలోచించు మహారాజా, ఈ ధేనువు ఒక్కదాని కోసం నీవు నీ ప్రాణ పరిత్యాగం చేస్తావా? ప్రజలందరి కోసం జీవించి ఉంటావా? ఆలోచించు, నీ నిర్ణయము సరైనటువంటిదేనా అని ప్రశ్నిస్తూ ఉన్నది ఆ సింహం. ఎవరిని? దిలీప మహారాజును. తద్రక్ష కళ్యాణ పరంపరాణం భోక్తారం ఊర్జస్వలం ఆత్మదేహం మహీతలస్య పర్శమాత్రణ భిన్నం వృద్ధం హి రాజ్యం పదమైంద్రమాహు. చెబుతూ ఉన్నాడు ఇంకా ఆ సింహము రూపములో ఉన్నటువంటి కుంభోదరుడు. అయ్యా, దీనికోసం నీ ప్రాణ పరిత్యాగం చేయటం అనేది ఎంతమాత్రము సరైనటువంటిది కాదు. నీవు బ్రతికి ఉన్నట్లయితే ఎన్నో ఐశ్వర్యాలను, సుఖాలను అనుభవించవచ్చు. ఈ రాజ్యానికి నీవు చక్రవర్తివి. ఈ రాజ్యమంటే ఏమిటిది? స్వర్గ సుఖాలను నీకిచ్చేటటువంటిది, స్వర్గముతో సమానమైనటువంటిది ఈ రాజ్యం. అటువంటి ఈ రాజ్యాన్ని వదిలివేసి, స్వర్గ సుఖాలను వదిలివేసి ఈ ధేనువు కోసము నీవు ప్రాణ పరిత్యాగం చేయటం అనేది ఎంతమాత్రము సరైనటువంటిది కాదు గదా. ఆలోచించుకో. ఆ సింహము ఆ దిలీప మహారాజును మళ్ళీ ప్రశ్నిస్తూ ఉన్నది. ఆలోచించుకోమని చెబుతూ ఉన్నది. దీని పదవి భాగం చూద్దాం. తత్ రక్ష కళ్యాణ పరంపరాణం భోక్తారం ఊర్జస్వలం ఆత్మదేహం మహీతల స్పర్శమాత్ర భిన్నం వృద్ధం హి రాజ్యం పదం ఐంద్రం ఆహు. మహారాజా, నీవు అనుభవిస్తూ ఉన్నటువంటి ఈ రాజ్యమున్నదే ఐంద్రం పదం ఆహు. ఐంద్రం పదం ఇంద్రునకు సంబంధించినటువంటి స్వర్గలోకంగా, వృద్ధం సంపదలతో కూడినటువంటి స్వర్గలోకముగా, ఇంద్రపదవిగా దీనిని ఆహుహు పెద్దలు చెబుతూ ఉన్నారయ్యా. నీవు రాజ్యాన్ని అనుభవిస్తూ ఉన్నావు, చక్రవర్తిగా రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నావు. ఇది స్వర్గలోకముతో సమానమైనటువంటిది. మహీతలస్య స్పర్శ మాత్ర భిన్నం. మహీతలం అంటే భూమి. భూమిని తాకటం చేత భిన్నముగా కనబడుతూ ఉన్నటువంటి స్వర్గలోకమిది, అపర స్వర్గలోకమిది. ఈ భూలోకము రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నావు. స్వర్గ సుఖాలను నీవిక్కడ అనుభవిస్తూ ఉన్నావు. ఆ స్వర్గం అక్కడ దేవలోకములో ఉన్నది. ఈ స్వర్గము ఇక్కడ భూమిని తాకటం చేత భిన్నమైనటువంటి స్వర్గముగా పెద్దల చేత చెప్పబడుతూ ఉన్నటువంటి రాజ్యం ఇది. తద్రక్ష, తత్ అందువలన, రక్ష కాపాడుకోవయ్యా. కళ్యాణ పరంపరాణం నీ శరీరాన్ని నువ్వు కాపాడుకో. అనేక శుభములకు, శుభ పరంపరలకు కారణమైనటువంటి నీ శరీరము ఏదైతే ఉన్నదో, సమస్త సౌఖ్యాలను అనుభవించటానికి కారణమైనటువంటి, కారణభూతమైనటువంటి నీ శరీరము ఏదైతే ఉన్నదో, భోక్తారం సమస్త సంపదలను, సమస్త సుఖాలను అనుభవించటానికి వీలైనటువంటి నీ ఆత్మదేహం ఏదైతే ఉన్నదో, నీ శరీరము ఏదైతే ఉన్నదో,
సంపదలకు నిలయమైనటువంటిది. నీ శరీరము ఏదైతే ఉన్నదో ఆ శరీరాన్ని మొత్తాన్ని కూడా సమస్త సంపదలను అనుభవించటానికి నీ శరీరాన్ని నువ్వు కాపాడుకోవయ్యా. ఈ రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నావు. ఈ రాజ్యమంటే, ఈ సంపదలంటే స్వర్గ సుఖములతో సమానమైనటువంటివి. భూమిని తాకటం చేతనే భిన్నంగా కనబడుతూ ఉన్నటువంటి ఐంద్రపదమిది. ఇంద్రపదవి. స్వర్గ సుఖాలున్నాయి ఇక్కడ. కాబట్టి సంపదలతో కూడినటువంటి ఈ స్వర్గ సుఖాలను నీవు అనుభవించవలసినది. కేవలము ధేనువు కొరకు, ఆవు కొరకు నీవు నీ దేహాన్ని విడిచిపెట్టడం, ప్రాణ పరిత్యాగం చేయటం ఎంతమాత్రమూ సరైనటువంటిది కాదు గదా అని చెబుతూ ఉన్నది ఆ సింహం. ఇంకా ఏం చెబుతూ ఉన్నదో చూడండి. నిశమ్య దేవానుచరస్య వాచం మనుష్యదేవ పునరప్యువాచ ధేన్వా తద్యధ్యాసిత కాతరాక్ష్య నిరీక్షమాణ సుతరాం దయాళు. ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య సంభాషణ కొనసాగుతూ ఉంటే ఆ పక్కన చూస్తూ ఉన్నది ధేనువు, చూస్తూ ఉన్నది, ఆతురతతో చూస్తూ ఉన్నది. ఈ మహారాజు నన్నేం చేస్తాడో గదా, అప్పగించేస్తాడేమో, ఆ సింహానికి నన్ను అప్పగించేస్తాడేమో, నన్ను కాపాడతాడా లేదా అని పాపం ఎదురు చూస్తూ ఉన్నది ఆ ధేనువు. ఎందుకంటే ఇంటి దగ్గర లేగ దూడ ఉన్నది. సాయం సమయానికి తన రాక కోసం ఎదురు చూస్తూ ఉంటుందక్కడ. లేగ దూడ ఇంటికి వెళ్ళాలి. మరి ఇక్కడ సింహము తినేసేటట్టున్నది. మహారాజు ఏం చేస్తాడో, కాపాడతాడో లేదో ఆతురతతో ఎదురు చూస్తూ ఉన్నది. బెదురు చూపులను కలిగి ఉన్నది ఆ ధేనువు. సింహం వైపు చూస్తూ ఉన్నది. అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి మహారాజును కూడా చూస్తూ ఉన్నది. మహారాజు ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడో, నన్ను కాపాడతాడో లేదోనని భయముతో బెదురు చూపులతో చూస్తూ ఉన్నదండి. ఒకసారి పదవి భాగం చూద్దాం. నిశమ్య దేవానుచరస్య వాచం మనుష్యదేవ పునః అపి ఉవాచ ధేన్వా తదధ్యాసిత కాతరాక్ష్య నిరీక్షమాణ సుతరాం దయాళు. దేవ ప్లస్ అనుచరస్య, అనుచరస్య, దేవానుచరస్య, దేవానుచరస్య. ఇది సవర్ణ దీర్ఘ సంధి అండి. పునః ప్లస్ అపి, పునః ప్లస్ అపి, పునరపి. ఇది విసర్గ సంధి, రేఫాదేశ విసర్గ సంధి. అట్లనే అపి ప్లస్ ఉవాచ, అపి ప్లస్ ఉవాచ, అప్యువాచ యణాదేశ సంధి. సరే చూద్దాం. దేవానుచరస్య వాచం నిశమ్య. దేవ అనుచరస్య, దేవదేవుడు, ఆ పరమేశ్వరుడు, ఆ పరమేశ్వరుని యొక్క అనుచరుడు, సేవకుడు, కుంభోదరుడు ఇక్కడ సింహము రూపంలో ఉన్నాడు. ఆ దేవానుచరుడు అయినటువంటి ఆ కుంభోదరుని యొక్క వాచం, మాటలు నిశమ్య విన్నటువంటి వాడయ్యాడు. ఎవరు? దిలీప మహారాజు. మనుష్యదేవ, మనుష్యదేవుడు. ఎవరు? రారాజు దిలీప మహారాజు, మానవులకు దేవుడు, మహారాజు. పునరపి ఉవాచ, పునః అపి, మరలా ఉవాచ, మళ్ళీ ఈ విధంగా చెబుతూ ఉన్నాడు. సింహము చెప్పినది, అయ్యా ధేనువు కోసం నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావా? స్వర్గ సుఖాలు అనుభవించవయ్యా. ధేనువు కోసం నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావా? ఒక్కసారి ఆలోచించు. మనమైతే సామాన్య మానవులం, సామాన్యంగానే ఆలోచిస్తాం. ప్రతి చోట మన స్వార్థాన్నే మనం చూసుకుంటాం. ఒక ధేనువు కోసం, ఒక ఆవు కోసం, ఇతరుల కోసం మనము మన ప్రాణాన్ని పణంగా పెడతామా? ప్రాణ పరిత్యాగానికి సిద్ధపడతామా? కానీ దిలీపుడు ఏం చేశాడక్కడ? ధేనువును కాపాడటానికి అవసరమైతే నన్ను ఆహారంగా స్వీకరించవయ్యా, నేను దానిని కాపాడటానికి ఇక్కడికి వచ్చాను, కాబట్టి దాన్ని కాపాడవలసినదే. కాబట్టి మనం కూడా ఎప్పుడైనా జీవితంలో ఇతరులను కాపాడవలసిన పరిస్థితి వచ్చినప్పుడు
వాళ్లకు మాట ఇచ్చినట్లయితే ఆ మాటను నిలుపుకోవటానికి మనం దేనినైనా త్యాగం చేయడానికి సిద్ధపడాలి. అటువంటి ఉత్తమమైనటువంటి మానవతా విలువలు ఏవైతే ఉన్నాయో ఆ విలువలను మనం కలిగి ఉండే ప్రయత్నాన్ని చేయాలండి. ఇక్కడ సింహము మళ్ళీ మళ్ళీ చెబుతూ ఉన్నది, దిలీపుని యొక్క మనస్సును మార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నది. అందమైనటువంటి శరీరం ఉన్నది, స్వర్గ సుఖాలున్నాయి, ఏకఛత్రాధిపత్యం ఉన్నది. ఇక్కడ రాజ్యాన్ని పరిపాలించుకోవయ్యా, నీవు బ్రతికి ఉన్నట్లయితే రాజ్యంలో ఉన్న ప్రజలందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండే అవకాశం ఉన్నది. ధేనువు ఒక్కదానికోసం నీవు నీ ప్రాణాలను పణంగా పెడతావా, ప్రాణ పరిత్యాగం చేస్తావా? నీవు మరణించినట్లయితే ఆ తర్వాత ధేనువు ఒక్కటి మాత్రమే బ్రతికి ఉంటుంది. అదే గనక నీవు జీవించి ఉన్నట్లయితే నీ రాజ్యములో ఉన్న ప్రజలందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండవచ్చు. వాళ్ళందరినీ కూడా అనేకములైనటువంటి ఉపద్రవాల నుండి, కష్టాల నుండి వాళ్ళందరినీ కాపాడవచ్చు. ఆలోచించుకో అని సింహము చెబుతూ ఉన్నది. ఆ సింహము చెప్పినటువంటి మాటలు విన్నాడు దిలీపుడు. అతని మనస్సు మారలేదండి. సామాన్య మానవులమైతే ఎవరైనా ఏదైనా చెప్పినట్లయితే మన స్వార్థాన్ని మనం ఆలోచిస్తాం. మనకు ఇదే లాభం కదా అనుకుంటాం. మన లాభానికి సంబంధించిన పనే మనం చేయటానికి సిద్ధపడతాం. కానీ దిలీపుడు ఏం చేశాడు? ఆ ధేనువు కోసం ప్రాణ పరిత్యాగానికి సిద్ధపడ్డా లేదా? ఏం జరిగింది చూద్దాం. ఆ సింహము చెప్పిన మాటలు విని మనుష్యదేవ ఆ దిలీప మహారాజు పునరపి ఉవాచ మళ్ళీ ఈ విధంగా చెబుతూ ఉన్నాడు. ధేన్వా తదధ్యాసిత కాతరాక్ష నిరీక్షమాణ. వీళ్ళిద్దరి సంభాషణ ఈ విధంగా కొనసాగుతూ ఉంటే తదధ్యాసిత కాతరాక్ష, సింహము చేత ఆక్రమింపబడినటువంటి బెదురు చూపులను కలిగినటువంటి ధేన్వా, ధేనువు చేత నిరీక్షమాణ, ధేనువు నిరీక్షిస్తూ ఉన్నది, ఎదురు చూస్తూ ఉన్నది. ఏం చెబుతాడో, ఎవరు? దిలీపుడు ఏం చెబుతాడో, దిలీపుని యొక్క మనస్సు మారిపోతుందేమో, నన్ను కాపాడతాడో లేదో అని బెదురు చూపులతో తత్తరపాటుతో ఎదురు చూస్తూ ఉన్నది. నిరీక్షిస్తూ ఉన్నటువంటి ఆ ధేనువు అక్కడ చూశాడు, ధేనువుని చూశాడు, నిరీక్షిస్తూ ఉన్నది, భయపడుతూ ఉన్నది, బెదురు చూపులతో ఉన్నది. అటువంటి ధేనువును చూసినటువంటి వాడై సుతరాం దయాళుహు, మిక్కిలి దయను కలిగినటువంటి వాడై భయముతో వణికిపోతూ ఉన్నది, భయముతో ఉన్నది, తత్తరపాటుతో ఉన్నది, బెదురు చూపులను కలిగి ఉన్నది ఆ ధేనువు అక్కడ. ఆ ఆవు దాన్ని చూశాడు, మిక్కిలి దయను కలిగినటువంటి వాడై పునః అపి ఉవాచ మళ్ళీ ఈ విధంగా చెబుతూ ఉన్నాడు. ఎవరు? దిలీప మహారాజు. ఎవరితో? కుంభోదరునితో, సింహము రూపములో ఉన్నటువంటి ఆ పరమేశ్వరుని సేవకునితో మళ్ళీ ఈ విధంగా చెబుతూ ఉన్నాడండి. క్షతాత్కిల త్రాయత ఇత్యుగ్రతః క్షత్రస్య శబ్దో భువనేషు రూఢః రాజ్యేన కిం తద్విపరేత వృత్తేః ప్రాణైః ఉపక్రోశ మలీమసైర్వా. క్షతాత్కిల త్రాయత ఇత్యుదగ్రః క్షత్రస్య శబ్దో భువనేషు రూఢః. చెబుతూ ఉన్నాడు. ఎవరో? దిలీప మహారాజు చెబుతూ ఉన్నాడండి. ఆ సింహంతో ఏమని చెబుతూ ఉన్నాడో చూడండి. దీని పదవి భాగం ఓసారి చూద్దాం. క్షతాత్ కిల త్రాయత ఇతి ఉదగ్రహ, ఇతి ప్లస్ ఉదగ్రహ, ఉదగ్రహ ఇత్యుదగ్రహ ఎణాదేశ సంధి. క్షత్రస్య శబ్దో శబ్దః భువనేషు రూఢః రాజ్యేన కిం తద్విపరీత వృత్తేః. తత్ ప్లస్ విపరీత, విపరీత తద్విపరీత జస్వసంధి అండి. తద్విపరీత వృత్తేః ప్రాణైః ఉపక్రోశ మలీమసైః వా. మలీమసైః ప్లస్ వా, మలీమసై ఉపక్రోశ మలీమసైః ప్లస్ వా, ఉపక్రోశ మలీమసైర్వా విసర్గసంధి. చెబుతూ ఉన్నాడు దిలీపుడు, చెబుతూ ఉన్నాడు. ఆ సింహంతో చెబుతూ ఉన్నాడు, అయ్యా నేనెవర్ని? ఒక క్షత్రియుడను, క్షత్రియ వంశములో పుట్టినటువంటి వాడను. క్షత్రియుడైనటువంటి వాడు ఏం చేయాలి? ప్రజలను కాపాడాలి. రాజైనటువంటి వాడు ఏం చేయాలి?
ప్రజలను కాపాడాలి, ప్రజలను కాపాడేవాడే రాజు. క్షతాత్ కిల త్రాయత ఇత్యుదగ్రహ శబ్దస్య భువనేషు రూఢః. క్షత్రియ అనే పదానికి ఉన్నటువంటి అర్థము తెలుసా? ఓ సింహమా, క్షత్రస్య శబ్దః, క్షత్రస్య శబ్దః, క్షత్ర అనేటటువంటి శబ్దము ఏదైతే ఉన్నదో దాని అర్థం ఏమిటి? క్షతాత్ త్రాయత ఇతి ఉదగ్రహ. క్షతాత్ నాశనము నుండి, త్రాయత రక్షించేవాడు, ఇతి అని, ఉదగ్రహ క్షత్రస్య శబ్ద గొప్పదైనటువంటి క్షత్ర అనే శబ్దానికి ఉన్నటువంటి అర్థమండేది. భువనేషు రూఢః, భువనేషు లోకాలలో ఆ విధంగా రూఢికెక్కి ఉన్నది ఆ శబ్దం. క్షత్రియ అనే శబ్దానికి ఉన్నటువంటి అర్థం ఏమిటి? క్షతము అంటే నాశనము, నాశనము నుండి కాపాడేవాడు అని ఆ శబ్దానికి గొప్పగా అర్థం ఉన్నది. ఆ విధంగా లోకములో రూఢికెక్కినది ఆ అర్థం. క్షత్రియుడు అంటే కాపాడేవాడు అని. క్షత్రియ వంశానికి చెందినటువంటి రాజు ఇతడు. ఎవరు? దిలీప మహారాజు. క్షత్రియుడంటే ఏం చేయాలి? కాపాడాలి. మరి ఇక్కడ ఇతని ఎదురుగా ఏం జరుగుతూ ఉన్నది? సింహం ఏం చేస్తున్నది? ఆ ధేనువును చంపే ప్రయత్నం చేస్తూ ఉన్నది. క్షత్రియ వంశంలో పుట్టినటువంటి వాడు ఏం చేయాలి? దానిని కాపాడాలి కదా. అదే చెబుతూ ఉన్నాడు ఇక్కడ దిలీపుడు. అయ్యా, నేను క్షత్రియ వంశంలో పుట్టినటువంటి వాడను. క్షత్రియ పదానికి ఉన్నటువంటి అర్థం ఏమిటి? క్షతాత్ కిల త్రాయత, క్షతాత్ త్రాయత ఇతి, నాశనం నుండి కాపాడేవాడు అని క్షత్రస్య శబ్దానికి ఉన్నటువంటి అర్థము లోకములో ఆ విధంగా రూఢికెక్కి ఉన్నది కదా. నేను నా బాధ్యతను నిర్వర్తించకపోతే, నా ఎదురుగానే నాశనం అవుతూ ఉన్నట్లయితే, నేను చూస్తూ ఉపేక్షించినట్లయితే, ఏమీ చేయలేకపోతే, దానికి విపరీతమైనటువంటి ప్రవర్తన వ్యతిరేకంగా నేను ప్రవర్తించి ఉన్నట్లయితే, వ్యతిరేకంగా చేసినట్లయితే, దానివలన ఇంకా నేను ప్రయోజనమేమున్నది? దానికి భిన్నంగా నేను ప్రవర్తించినట్లయితే తద్ విపరీత వృత్తే, ఆ అర్థానికి భిన్నముగా విపరీతంగా నేను ప్రవర్తించినట్లయితే, ఆ విధంగా చేసినట్లయితే రాజ్యేన కిం, ఇంకా నాకు రాజ్యముతో పని ఏమున్నది? ఒక రాజు అయినటువంటి వాడు ఏం చేయాలి? కాపాడాలి. క్షత్రియుడంటే ఏం చేయాలి? నాశనము నుండి కాపాడేవాడు, రక్షించేవాడు అని ఆ పదానికి ఉన్నటువంటి అర్థము. నేను కూడా క్షత్రియ వంశంలో పుట్టినటువంటి వాడనే. కాబట్టి నేనిప్పుడు నా బాధ్యత ఏమిటి? కాపాడాలి. నువ్వు ఆ ధేనువును సంహరిస్తూ ఉంటే నేను చూసి వదిలివేసినట్లయితే ఇంకా నేను క్షత్రియుడను ఏ విధంగా కాగలను? దానికి విపరీతమైనటువంటి వ్యతిరేకమైనటువంటి ప్రవర్తన నేను కలిగి ఉన్నట్లయితే ఇంకా ఈ రాజ్యముతో నాకు పలి ఏమి ఉన్నది? ఉపక్రోశ మలీమసైర్వా ప్రాణై, ఉపక్రోశ మలీమసై, నిందల చేత మలినమైనటువంటి ప్రాణై, ఈ ప్రాణములతో కూడా కిం, ఏమి పని ఉన్నది నాకు? అయ్యా, ఓ సింహమా, నీవు గనక ఇదే విధంగా దాన్ని చంపేస్తూ ఉన్నట్లయితే నేను క్షత్రియ వంశములో పుట్టి ఒక రాజుగా ఉండి ఏమాత్రము ప్రయోజనము లేదు గదా. కాపాడకుండా నేను వదిలివేసినట్లయితే, భిన్నమైనటువంటి ప్రవర్తన నేను కలిగి ఉన్నట్లయితే ఇంకా నాకు ఈ రాజ్యముతో ఏమి పని? ఈ ప్రాణాలతో కూడా నాకు ఏమి పని? నిందచేత మలినమైనటువంటి, నిందలతో మలినమైనటువంటి ఈ ప్రాణములతో కూడా నాకు ఏమి పని? ఇంకా నేను బ్రతికి ఉండి వ్యర్థము కదా. ఇదండి, నీవు గనక ఆ ధేనువును సంహరించినట్లయితే నేను మరణించిన వానితో సమానమే. ఆ గొప్ప నిందతో కూడినటువంటి ప్రాణాలు ఇంకా నాకు ఉండి ప్రయోజనమేమున్నది? చూడండి ఎంత గొప్పగా ఆలోచిస్తూ ఉన్నాడో దిలీపుడు. రాజైనటువంటి వాడు అటువంటి ధర్మాన్ని పాటించాలి. క్షత్రియుడంటే నాశనం నుండి కాపాడేవాడు అని అర్థం. కాబట్టి ప్రజలందరినీ కూడా కన్నబిడ్డల వలె కాపాడాలి. ప్రజలకు ఎటువంటి ఆటంకాలు, ఎటువంటి ఉపద్రవాలు రాకుండా, కష్టాలు నష్టాలు జరగకుండా కాపాడేటటువంటి వాడు రాజు. కాబట్టి అధికారులు ఎవరైనా సరే, ఈ రాజ్యాన్ని పరిపాలించే పాలకులు ఎవరైనా సరే ప్రజల యొక్క కష్టాల గురించి ఆలోచించాలి. ఎటువంటి కష్టాలు రాకుండా వాళ్ళందరినీ రక్షించే విధంగా
ప్రవర్తించాలి, అటువంటి ప్రయత్నాన్ని చేయాలి. రాజు యొక్క ధర్మం అది. నా ఎదురుగా ఒకళ్ళు నాశనం అవుతూ ఉంటే ఇంకా నేను బ్రతికి ఉండి ప్రయోజనమేమున్నది? అటువంటి నిందతో కూడినటువంటి జీవితము నాకెందుకు, అటువంటి ప్రాణాలతో నాకు పని లేదు అంటూ ఉన్నాడు దిలీపుడు. ఎంత గొప్పగా ఆలోచిస్తూ ఉన్నాడో చూడండి. తరువాత కథం ను శక్యో అనునయే మహర్షే విశ్రాణనాశ్చ అన్య పయస్వినీనాం ఇమామనూనాం సురభేరవేహి రుద్రౌజసాతు ప్రహృతం త్వయాస్యాం. ఇంకా దిలీపుడు ఆ సింహముతో ఈ విధంగా చెబుతూ ఉన్నాడు, అయ్యా, ఈ దేవునును ఈ ఆవును గనక నీవు సంహరించినట్లయితే ఆ మహర్షి కులగురువు అయినటువంటి వశిష్ఠ మహర్షిని నేను ఏ విధంగా అనునయించాలి, అతనిని నేను ఏ విధంగా ఓదార్చాలి? కొన్ని వందల ఆవులను అతనికి దానం చేసినప్పటికీ కూడా అతన్ని బాధ నుండి ఓదార్చలేము గదా, మరల్చలేము గదా, అతని బాధను తొలగింపలేము గదా. ఏ విధంగా నేను అతనిని, ఆ గురువుగారిని, వశిష్ఠ మహామునిని అనునయించగలను? ఇది సామాన్యమైనటువంటి ధేనువు కాదు. కామధేనువు యొక్క కుమార్తె నందిని ధేనువు కామధేనువుతో సరిసమానమైనటువంటిది. దానికి ఏమాత్రము తక్కువ లేనటువంటిది గొప్పదైనటువంటి ధేనువు ఈ నందిని ధేనువు. ఈ ధేనువు మీద నీవు ప్రయోగం చేశావు, బలవంతంగా లాక్కొని తీసుకెళ్ళావు. దీని మీద దెబ్బ పడినది అంటే అది నీ శక్తి సామర్థ్యములు కావు, పరమేశ్వరుని యొక్క అనుగ్రహం చేత మాత్రమే నీవు ఆ విధంగా దానిని బలవంతంగా లాక్కొని వెళ్ళగలిగావు, దాని మీద దెబ్బ వేయగలిగావు. సామాన్యమైనటువంటిది కాదు ఈ ధేనువు. కాబట్టి ఈ ధేనువును విడిచి వెళ్ళటం అనేది ఎంతమాత్రము సరైనటువంటిది కాదు అంటున్నాడు దిలీపుడు. దీని పదవిభాగం కథం ను శక్య అనునయ మహర్షే విశ్రాణనాత్ చ అన్య పయస్వినీనాం ఇమాం అనూనాం సురభే అవేహి రుద్రౌజసా తు ప్రహృతం త్వయా అస్యాం. త్వయా ప్లస్ అస్యాం, త్వయాస్యాం, ఇది సవర్ణ దీర్ఘ సంధి అండి. అట్లానే సురభేహి ప్లస్ అవేహి, సురభేరవేహి, ఇది విసర్గ సంధి. అట్లానే విశ్రాణనాత్ ప్లస్ చ, విశ్రాణనాచ్చ, ఇది శ్చత్వ సంధి. దిలీపుడు చెబుతూ ఉన్నాడు, ఆ సింహముతో చెబుతూ ఉన్నాడు, కథంను శక్యో అనునయో మహర్షే. మహర్షి వశిష్ఠ మహర్షి బాధను నేను ఏ విధంగా తొలగించగలను, ఏ విధంగా అతనిని అనునయించగలను, ఏ విధంగా ఓదార్చగలను? కథంను శక్య, కథం శక్య, ఏ విధంగా సాధ్యమవుతుంది అతనిని ఓదార్చడం? ఎందుకని? వశిష్ఠ మహాముని యొక్క హోమధేనువు ఈ నందిని ధేనువు, అతనిని ఏ విధంగా అనునయించగలను? ఈ ధేనువు మరణించిందనుకోండి, అన్యపయస్వినీనాం, మిగిలినటువంటి ధేనువులను, కొన్ని వందల వేల ధేనువులను విశ్రాణనాత్, అతనికి దానము చేసినప్పటికీ కూడా దీనికి బదులుగా కొన్ని వందల వేల పాడియావులను, గోవులను అతనికి దానము చేసినప్పటికీ కూడా అతని బాధను నేను తొలగించలేను గదా. ఎందుకని? అతని హోమధేనువు ఈ నందిని ధేనువు, అతనిని ఓదార్చటము కథం శక్య, ఏ విధంగా సాధ్యమవుతుంది? ఓ సింహమా, ఆలోచించవయ్యా. ఇమాం అనూనాం సురభేరవేహి, సురభేహి, సురభి అంటే కామధేనువు, కామధేనువునకు ఇమాం అనూనాం, ఎంతమాత్రము తక్కువ కాని దానినిగా, ఇమాం దీనిని, అవేహి తెలుసుకోవయ్యా. కామధేనువుతో ఎంతమాత్రం ఇది తక్కువ కాదు, సరిసమానమైనటువంటిది. కామధేనువు యొక్క పుత్రిక ఈ నందిని ధేనువు, సామాన్యమైనటువంటి ధేనువు కాదు.
కాబట్టి దీనిని నీవు సంహరించాలనుకోవటం ఎంతమాత్రము సరైనటువంటిది కాదు. గొప్ప మహత్తును కలిగినటువంటిది, మహత్వాన్ని కలిగినటువంటిది, సామాన్యమైనటువంటి ధేనువు కాదు, గొప్ప శక్తి సామర్థ్యాలను కలిగినటువంటిది. అటువంటి ఈ ధేనువు పైన నీవు దెబ్బ వేశావు, బలవంతంగా లాక్కొని వెళ్ళావు. ఎందువలన? రుద్రౌజసా, ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహము చేతనే, ప్రభావము చేతనే. త్వయా అస్యాం ప్రహృతం, త్వయా నీ చేత, అస్యాం దీనియందు, రుద్రౌజసా ప్రహృతం పరమేశ్వరుని యొక్క అనుగ్రహము చేత మాత్రమే నీవు దీని మీద దెబ్బ వేయటం జరిగినది. అది తెలుసుకో. ఈ ధేనువు సామాన్యమైనది కాదు. కాబట్టి దీనిని కాపాడటమే నా యొక్క కర్తవ్యము. తరువాత ఇంకా ఏం చెబుతూ ఉన్నాడో చూద్దాం. సేయం స్వదేహ అర్పణా నిష్క్రయణేన న్యాయామయా మోచయితుం భవంతః న పారణా స్యాత్ విహతా తవైవం భవేదలుప్తశ్చ మునేః క్రియార్థః. అయ్యా, నీవు గనక నన్ను ఆహారంగా స్వీకరించినట్లయితే, దానికి బదులుగా నా శరీరాన్ని ఆహారంగా స్వీకరించినట్లయితే నేను దానిని కాపాడగలిగిన వాణ్ణవుతాను, ఆ ధేనువును కాపాడగలిగిన వాణ్ణవుతాను. మునిహోమధేనువది కాబట్టి మునికి కూడా, అతని హోమక్రియలకు కూడా ఎటువంటి ఆటంకము ఉండదు. నన్ను ఆహారంగా స్వీకరించినట్లయితే నీ ఆకలి బాధ కూడా తీరే అవకాశమున్నది. రెండు ప్రయోజనాలు కూడా నెరవేరే అవకాశమున్నది. మొదటిది, నీ ఆకలి బాధ తీరుతుంది. రెండోది, ఇది వశిష్ఠ మహాముని యొక్క హోమధేనువు కాబట్టి హోమక్రియాలకు అంతరాయము కూడా ఎంతమాత్రము ఉండదు. ఇది బ్రతికి ఉన్నట్లయితే. అటువంటి మహత్తరమైనటువంటి గొప్ప శక్తి కలిగినటువంటి ధేనువిది చెబుతూ ఉన్నాడు దిలీపుడు, ఆ సింహముతో చెబుతూ ఉన్నాడు. దీని పదవి భాగం చూద్దాం. సేయం, సా ప్లస్ ఇయం, సేయం గుణసంధి. స్వదేహార్పణ నిష్క్రయేణ న్యాయ మయా మోచయితుం భవంతః నా పారణా స్యాత్ విహతా తవైవం, తవ ప్లస్ ఏవం, తవైవం వృద్ధి సంధి. భవేత్, భవేత్ ప్లస్ భవేత్ ప్లస్ అలుప్తః, అలుప్తః భవేదలుప్తః జస్వసంధి. అట్లనే అలుప్తశ్చ, అలుప్తః, అలుప్తః ప్లస్ చ, అలుప్తశ్చ విసర్గసంధి. మునేః క్రియార్థః. అటువంటి గొప్ప శక్తి కలిగినటువంటి మహత్తరమైనటువంటి మహత్తును కలిగినటువంటి ధేనువిది. సాయం, అటువంటి ఈ ధేనువును స్వదేహ అర్పణ నిష్క్రయేణ, స్వదేహ అర్పణ, దేహార్పణ సవర్ణ దీర్ఘసంధి. నా దేహాన్ని అర్పించటము చేత దాన్ని కాపాడగలిగినట్లయితే, భవంతః మోచయితుం, నీ నుండి దానిని విడిపించినట్లయితే, ఆ విధంగా విడిపించటానికి, నేను ఆ విధంగా చేయటమనేది న్యాయమైనటువంటిది. ఓ సింహమా, అటువంటి గొప్పదైనటువంటి గొప్ప ధేనువది, మహత్తరమైనటువంటి ఆ ధేనువును, ఆ ధేనువునకు బదులుగా నా దేహాన్ని సమర్పించి దాన్ని కాపాడటమే, నీ నుండి దానిని విడిపించటమే, రక్షించటమే నేను చేయదగినటువంటి పని. నాకు అదియే సరైనటువంటిది, న్యాయమైనటువంటిది, ఉచితమైనటువంటిది. నా పారణా స్యాత్ విహతా తవ ఏవం. అదేవిధంగా తవ, నీకు, పారణ ఆహారము, భోజన సమయం ఏదైతే ఉన్నదో, భోజనం ఏదైతే ఉన్నదో, నీ ఆహారం ఏదైతే ఉన్నదో అది కూడా ఎంత మాత్రము తొలగిపోదు, ఆటంకము రాదు. విహతా నాస్యాత్, నీ ఆకలి బాధ కూడా తొలగిపోతుంది.
నీ ఆకలి తీరటానికి నా దేహాన్ని సమర్పించినటువంటి వాడనవుతాను. ఈ విధంగా నీ ఆకలి బాధను కూడా నేను తొలగింపజేయగలను. ఇంకా మునేహ క్రియార్థ, ముని వశిష్ఠ మహాముని యొక్క క్రియార్థము, హోమాది క్రియల కొరకు ఈ ధేనువును ఉపయోగిస్తూ ఉన్నాడు అతడు. హోమధేనువుగా ఉన్నది ఈ నందినీ ధేనువు. భవేత్ అలుప్తః చ, లోపించనిది కూడా అవుతుంది. హోమక్రియలకు కూడా ఎటువంటి ఆటంకము ఉండదు ఈ ధేనువు గనక బ్రతికి ఉన్నట్లయితే. కాబట్టి ఈ ధేనువును బ్రతికించినట్లయితే ముని హోమక్రియాదులకు కూడా ఆటంకము ఉండదు, నీ ఆహారానికి కూడా ఎంతమాత్రము లోటు ఉండదు, నీ ఆకలి బాధ కూడా తీరుతుంది. కాబట్టి నేను దానికి బదులుగా నా శరీరాన్ని నీకు ఆహారంగా సమర్పించటమే సరి అయినటువంటిది అని చెబుతూ ఉన్నాడు దిలీపుడు. ఎవరితో? ఆ సింహముతో చెబుతూ ఉన్నాడండి. మరి సింహం ఏం చెప్పినది? ఇంకా ఏం చెబుతూ ఉన్నాడు చూడండి దిలీపుడు. భవానపీదం పరవానవైతి మహాన్ హి యత్నః తవ దేవదారౌ స్థాతుం నియోక్తుర్నాహి శక్యమగ్రే వినాశ్య రక్షం స్వయమక్షతేన. భవానపీదం పరవానవైతి. ఇంకా చెబుతూ ఉన్నాడు దిలీపుడు ఆ సింహంతో, అయ్యా నీవు కూడా ఒక యజమాని దగ్గర సేవకునిగా ఉన్నావు గదా. ఒక సేవకుడుగా ఏం చేయాలి? తన బాధ్యతను తాను నిర్వర్తించాలి గదా. మరి నేను నా గురువుగారు వశిష్ఠ మహాముని యొక్క సేవకుడను. ఆ ధేనువును కాపాడటానికి వచ్చాను. కాబట్టి ధేనువును కాపాడవలసినటువంటి బాధ్యత నా మీద ఉన్నదా లేదా? దాన్ని కాపాడకుండా నేను అతని వద్దకు వెళ్ళినట్లయితే అది ఎలా ఉంటుంది? అతని ఎదుట నేను నిలబడటం అనేది ఏ విధంగా సాధ్యమవుతుంది? అది సరైనటువంటిదా? ఎంతమాత్రమూ సరైనటువంటిది కాదు గదా. నీవు కూడా ఒక సేవకుడవే గదా, నీకు ఆ బాధ్యత తెలుసు గదా అని ఆ బాధ్యతలను అతనికి గుర్తు చేస్తూ ఉన్నాడు. దీన్ని పదవిభాగం చూద్దాం. భవాన్ అపి ఇదం పరవాన్ అవైతి మహాన్ హి యత్నః తవ దేవదారౌ స్థాతుం నియోక్తుః నా హి శక్యం అగ్రే వినాశ్య రక్ష్యం స్వయం అక్షతేన. అపి ప్లస్ ఇదం, అపీదం సవర్ణ దీర్ఘ సంధి, అపీదం. అట్లనే నియోక్తుః, నియోక్తుః ప్లస్ నా, నియోక్తుర్నా, ఇది విసర్గ సంధి. అయ్యా ఓ సింహమా, నీవు కూడా ఒక సేవకుడవే గదా, పరవాన్ సేవకుడవే గదా, నేను చెప్పే మాటలు నీవు కూడా అర్థం చేసుకో. భవాన్ అపి, భవాన్ నీవు, అపి కూడా, ఇదం అవైతి ఇది తెలుసుకోవయ్యా, నీకు కూడా తెలుసు కదా, నీకు తెలిసిన విషయమే ఇది. మహాన్ హి యత్నః తవ దేవదారౌ, తవ యత్నః నీ ప్రయత్నం ఏదైతే ఉన్నదో, ఏమిటా ప్రయత్నం? దేవదారౌ, ఈ దేవదారు వృక్షాన్ని కాపాడటానికి నీవు ఇక్కడ నియమించబడ్డావు. నీవు చాలా గొప్ప ప్రయత్నాన్ని చేస్తున్నావు. నీ యజమాని నీకు అప్పగించిన బాధ్యత ఏదైతే ఉన్నదో దానిని సక్రమంగా నీవు నిర్వర్తిస్తూనే ఉన్నావు. నీ బాధ్యతను నీవు నిర్వర్తిస్తున్నావు. ఒక సేవకుడుగా యజమాని చెప్పినటువంటి బాధ్యతను నీవు నిర్వర్తించుచున్నావు. మరి నా బాధ్యత ఏమిటి? ఈ ధేనువును కాపాడాలి గదా. మరి ఈ ధేనువును కాపాడకుండా అది మరణించినట్లయితే, నేను ప్రాణాలతో బ్రతికి ఉన్నట్లయితే, నేను సజీవంగా నా గురువుగారి వద్దకు వెళ్ళి నేను నిలబడగలనా? అది ఎలా ఉంటుంది? ప్రశ్నిస్తూ ఉన్నాడు దిలీపుడు. రక్షం వినాశ్య, నేను రక్షించవలసినటువంటి వస్తువు ఏదైతే ఉన్నదో, ఈ ధేనువు నశించిన తర్వాత, మరణించిన తర్వాత, స్వయం అక్షతేనా, మరేమో నేను నాశనము చెందకుండా, నేను సజీవంగా ఉండి, నేను ప్రాణాలతో ఉండి, నేను కాపాడవలసినటువంటి ధేనువు మరణించినట్లయితే, ఆ విధంగా మరణించిన తర్వాత నియోక్తుః అగ్రే, నన్ను నియమించినటువంటి నా యజమాని అయినటువంటి వశిష్ఠ మహాముని ఎదుట స్థాతుం నిలబడటమనేది నా శక్యం, ఎంతమాత్రము సాధ్యము కాదు గదా, ఎంతమాత్రము సరైనటువంటిది కాదు గదా. నేను కాపాడవలసినటువంటి ధేనువేమో మరణించింది, నీవు ఆహారంగా స్వీకరించినట్లయితే
అది మరణించిన తర్వాత నేను దానిని కాపాడలేక ప్రాణాలతో సజీవంగా ఉండి నా గురువుగారు వశిష్ఠ మహాముని వద్దకు వెళ్ళి నేను ఏ విధంగా నిలబడగలను, నిలబడటం అనేది ఏ విధంగా సాధ్యమవుతుంది, ఈ విధంగా ప్రశ్నిస్తూ ఉన్నాడు. అది సరైనది కాదు గదా అని చెబుతూ ఉన్నాడు. కిమప్యహింసస్తవా చేన్మతోహం యశశరీరే భవమే దయాళు ఏకాంత విధ్వంసిషు మద్విధానాం పిండేష్వనాస్థా కలభౌతిశేషు. అయ్యా, నీవు నిజంగా నన్ను కాపాడాలి అనుకున్నట్లయితే యశశరీరే భవ మే దయాళు, నీవు గనక నా మీద దయను కలిగి ఉన్నట్లయితే, దయాగుణాన్ని నీవు గనక నా మీద కలిగి ఉన్నట్లయితే నా యశస్సు శరీరం, కీర్తి అనే శరీరాన్ని కాపాడే ప్రయత్నాన్ని నీవు చేయవలసినది. ఎందుకంటే ఏకాంత విధ్వంసిషు, ఈ జీవితమున్నదే, ఈ శరీరం ఏదైతే ఉన్నదో ఈ శరీరం ఎప్పుడో ఒక్కసారి నశించక తప్పదు, నాశనమయ్యేటటువంటిది ఈ శరీరం. భౌతికేషు, పంచభూతాలతో కూడినటువంటి ఈ దేహం పట్ల మద్విధానాం, నా వంటి మహారాజులకు ఎంతమాత్రము ఆశ అనేది ఎంతమాత్రము ఉండదు కదా. ఈ శరీరము శాశ్వతం కాదు, కీర్తి మాత్రమే శాశ్వతమైనది. నీవే గనక నిజంగా నా మీద దయ కలిగిన వాడవు అయినట్లయితే నా కీర్తి శరీరాన్ని కాపాడే ప్రయత్నం చేయవయ్యా, నా శరీరాన్ని కాదు. ఎందుకంటే ఈ శరీరము ఎప్పుడో ఒకప్పుడు మరణించవలసిందే, నాశనము కావలసినదే. పంచభూతాలతో కలిగి ఉన్నటువంటి, పంచభూతాలతో కూడినటువంటి ఈ శరీరము ఎప్పుడో ఒకప్పుడు నాశనము కాక తప్పదు. కాబట్టి నా కీర్తి శరీరాన్ని ఓ సింహమా నీవు కాపాడే ప్రయత్నాన్ని చేయవలసినది. తదేతిగాం ఉక్తవతే దిలీపః సద్య ప్రతిష్టంభ విముక్త బాహు సన్యస్త శస్త్రో హరయే స్వదేహం ఉపానయత్ పిండమివామి ఆమిషస్య. ఎప్పుడైతే మరణించటానికి సిద్ధమయ్యాడో దిలీప మహారాజు, తదేతిగాం ఉక్తవతే దిలీపః, దిలీపుడు చెప్పినటువంటి మాటలకు అంగీకరించాడు సింహము రూపంలో ఉన్నటువంటి కుంభోదరుడు. తథా ఇతి, అదేవిధంగా అని చెప్పి గాముక్తవతి, ఎప్పుడైతే అతడు ధేనువును వదిలివేశాడో, సింహము ధేనువును వదిలివేసినదండి. సద్య ప్రతిష్టంభ విముక్త బాహు, బాణపు పిడికిల్ని అతుక్కొని ఉన్నటువంటి అతని చేయి ఒక్కసారిగా విడివడింది. అప్పటి వరకు చేతులు కదలటం లేదు, విముక్తుడయ్యాడు. బాహువులు కదలినటువంటి బాహువులను కలిగినటువంటి వాడై ఆ దిలీపుడు న్యస్త శస్త్రః, అతని వద్ద ఉన్నటువంటి బాణాలన్నీ కూడా నేల మీద పెట్టి హరయే, ఆ సింహము కొరకు స్వదేహం, తన శరీరాన్ని మొత్తాన్ని కూడా మాంసపు ముద్దవలే అతనికి కానుకగా సమర్పింపదలిచాడు. ఎవరు? దిలీపుడు. వంగిపోయాడు. అక్కడ మాంసపు ముద్దవలే తన శరీరాన్ని వంచి అతనికి కానుకగా సమర్పించబోతూ ఉన్నాడు దిలీప మహారాజు అక్కడ. మరి తర్వాత ఏం జరిగింది? తస్మిన్ క్షణే పాలయతి ఉపజానాం ఉత్పశ్యతః సింహ నిపాతనముగ్రం అవాంగ్ముఖస్యోపి పుష్పవృష్టి పపాత విద్యాధరస్య తం ఉవాచ. తస్మిన్ క్షణే పాలయితు ప్రజానాం, సరిగ్గా ఎప్పుడైతే చనిపోవటానికి సిద్ధమయ్యాడో, సింహానికి ఆహారంగా సిద్ధమయ్యాడో దిలీప మహారాజు, అప్పుడేం జరిగింది? సరిగ్గా ఆ క్షణమునందు పాలయితు ప్రజానాం, ప్రజలందరినీ కూడా కాపాడేటటువంటి వాడు అయినటువంటి ఆ దిలీపుడు సింహ నిపాతనముగ్రం, సింహం యొక్క ఉగ్రమైనటువంటి దెబ్బ ఎప్పుడు పడుతుందా అని ఎదురుచూస్తూ ఉన్నాడు. సింహానికి ఆహారంగా సిద్ధంగా ఉన్నాడు, తన శరీరాన్ని ఆహారంగా సమర్పించబోతూ ఉన్నాడు. అవాంగ్ముఖస్య, తల దించుకొని ఉన్నాడు. అటువంటి ఆ దిలీప మహారాజుపై పుష్పవృష్టి కురిసిందండి, పూలవాన కురిసినది. పపాత విద్యాధర హస్తముక్త, విద్యాధర దేవతల యొక్క చేతుల నుండి రాలిపడినటువంటి పుష్పవృష్టి, పూలవాన, దేవతలందరూ కూడా ఒక్కసారిగా పూలవాన కురిపించారు అతని మీదకు. ఎప్పుడైతే ఆ ధేనువును కాపాడటానికి తన శరీరాన్ని ఆహారంగా సమర్పించడానికి సంసిద్ధుడయ్యాడో ఆ దిలీప మహారాజు, ఒక్కసారిగా దేవతలు అతని మీద పూలవానను కురిపించారండి. ఇత్థం క్షితీసేన వశిష్ఠధేను ఆరాధిత ప్రీతతరా బభూవ తదన్విత హైమవతాచ్చ కుక్షే
ప్రత్యయావాశ్రమం ఆశ్రమేన. ఇత్థం ఈ విధంగా క్షితీసేన ఆ మహారాజు చేత వశిష్ఠధేనువు, వశిష్ఠు మహాముని యొక్క హోమధేనువు అయినటువంటి ఆ నందిని ధేనువు ఆరాధిత, సేవింపబడినటువంటిదై, కాపాడబడినటువంటిదై ప్రీతతరా బభూవ, బాగా సంతోషించినది. హోమధేనువు అతనిని పరీక్షించినది. ఆ పరీక్షలో అతడు విజయాన్ని సాధించాడు. అవసరమైతే తన ప్రాణాలను కూడా పణంగా పెట్టడానికి సిద్ధమయ్యాడు. తన శరీరాన్ని సింహానికి ఆహారంగా సమర్పించడానికి సిద్ధపడ్డాడండి. దానితో ఆ వశిష్ఠ మహాముని యొక్క హోమధేనువు సంతోషించినది. ఆ తర్వాత తదన్విత ఆ మహారాజుతో కలిసి హైమవతాత్ కుక్షే, హిమవంతుని యొక్క గుహ నుండి ఒక్కసారిగా అవి రెండూ కూడా వాళ్ళిద్దరూ నందిని ధేనువు మహారాజుతో కలిసి ఆశ్రమం, వశిష్ఠ మహాముని ఆశ్రమానికి, ఆశ్రమేన చాలా సులభంగా, తేలిగ్గా, సంతోషంగా వాళ్ళిద్దరూ కూడా ప్రత్యయావా, సంతోషంగా వాళ్ళిద్దరూ తిరిగి ఆశ్రమాన్ని చేరుకున్నారు. ఇదండి వశిష్ఠ మహాముని యొక్క హోమధేనువు నందిని ధేనువును దిలీపుని పరీక్షించిన విధము. దిలీపుడు ఆ పరీక్షలో విజయాన్ని సాధించాడు. అవసరమైతే తన ప్రాణాలను కూడా పణంగా పెట్టడానికి సంసిద్ధమయ్యాడు. దాంతో దేవతలు అతని మీద పూలవాన కురిపించారండి. ఇది దిలీపుని యొక్క ధర్మనిష్ట. ఓకే, తర్వాత క్లాసులో మనం ఇంకో లెసన్ గురించి తెలుసుకుందాం. అప్పటి వరకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.